హలో. లక్ష్మీనారాయణ ప్యాకేజింగ్ అండ్ జనరల్స్ గోవిందరాజు గారా? అవునండి. వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ది ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను. సార్. నమస్కారం, గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. ఎన్ని ఇయర్స్ నుంచి మీ గోవిందరాజు గారు మీ ఫరం అది? మాది శ్రీ లక్ష్మీనారాయణ ఎంటర్ప్రైజెస్ అండి మాది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అని అడుగుతున్నాను నేను. 8 ఇయర్స్ సార్. 8 ఇయర్స్. ఆడిటర్ గారు ఎవరు మీకు? ఆడిటర్ గారు ఇతనండి, మన రాజేష్ గారండి. రాజేష్ గారు. అవును సార్. టర్న్ ఓవర్ ఎంత లాస్ట్ ఇయర్ మీకు సుమారుగా ఫర్ ఎస్టిమేషన్? 70+ సార్, 75, 72 అలా వస్తుంది సార్. 74.13, 74,13,000. ఓకే సార్. నేను మీ ఫైల్ ముందు పెట్టుకునే మాట్లాడుతున్నానులేండి. ఓకే సార్. నేను ఎందుకు కాల్ చేస్తానంటే మీ షాప్ మీద జనరల్ ఇన్స్పెక్షన్ ఉంది, ఐటీ సార్ ఇన్స్పెక్షన్కి వస్తున్నారు. ఎప్పుడు సార్? 1 to 1.5 hour బిలో, గంట నుంచి గంటన్నరలో సార్ వస్తున్నారు. ఓకే సార్. మీ షాప్కి సంబంధించినటువంటి ఫైల్స్ మొత్తం ప్రిపేర్ చేసుకుని ఉంచుకోండి. సరే సార్. తెలుసా, సార్ వచ్చినప్పుడు మీరు ఏవైతే ఫైల్స్ అవి చూపించాలో ఒకసారి చెప్పమంటారా? చెప్పండి సార్. సార్ వచ్చినప్పుడు మీరు ఏవైతే ఫైల్స్ అవి చూపించాలో అవి మీకు తెలిస్తే ఓకే, లేదు చెప్పండి సార్ సార్, తెలియదు చెప్పమంటే సార్. చెప్తాను. చెప్పండి సార్. అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి లేవో చూసుకోండి. అలాగే సార్. లేదు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, అసలు సార్ రాకుండా మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఇక్కడే మేనేజ్ చేయించమంటే చేపిస్తాను అనమాట అందరితో పాటు. ఇబ్బంది అయితే లేదు సార్. సార్ వచ్చినప్పుడు మీ షాప్ కి సంబంధించిన బిల్ బుక్స్, డే బుక్స్, ఆర్డర్ బుక్స్, ఐటమ్ ఇంపోర్టెడ్ బిల్స్, సేల్స్ బిల్స్, ఐడి రిటర్న్స్, మున్సిపల్ లైసెన్స్, లేబర్ లైసెన్స్, ఆర్సీ, ట్రేడ్ లైసెన్స్, పర్చేస్ బిల్స్, జిఎస్టీ, లెడ్జర్ బుక్స్, ఇన్వాయిసెస్ విత్ బ్యాలెన్స్ షీట్ తో సహా మొత్తం మీకు చూపించాలి. చూపించకపోయినా కానీ మినిమం టు మ్యాక్సిమం ఫైన్ నోటీస్ ఇస్తారు. అవి చిన్న చిన్న చూపించకపోతే 2 లక్షలు, పెద్ద పెద్ద చూపించకపోతే 5 లక్షలు పడవచ్చు, 10 లక్షలు పడవచ్చు, 15 లక్షలు పడవచ్చు, 30 లక్షలు పడవచ్చు. దాని ప్రకారం ఫాలో అవ్వండి. మీరు అన్నివి కొన్ని ఉన్నాయి సార్. లేబర్ లైసెన్స్ ఉంది. మీ దగ్గర కొన్ని ఉన్నాయా మొత్తం ఉన్నాయా అని అడగడం లేదండి, నాకు చాలా వర్క్ ఉంది ఇక్కడ. ఓకే సార్. నేను ఎందుకు చెప్తున్నానంటే టుడే మొత్తం కూడా 23 ఫర్మ్స్ కి ఇన్స్పెక్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ 17 మెంబర్స్ వచ్చేసరికి ఎందుకు రెండు సార్ రావడం, ఆయన వచ్చినప్పుడు ఈ పాత ఫైల్స్ మొత్తం ఇప్పుడు చూపించాలంటే కొంచెం కష్టం కదా. అవునండి. మళ్ళీ ఏ చిన్న ఫైల్స్ చూపించకపోయినా ఆయన లక్షల ఫైల్ నోట్స్ ఇచ్చినా మేము పే చేయలేము కదా. ఓకే సార్. మీరే అక్కడే మేనేజ్ చేసేసేయండి అన్నారని చెప్పి వాళ్ళందరి ఫైల్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ కింద రాస్తున్నాం అనమాట. వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఐటీ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళందరూ కూడా షాప్ యొక్క 12,000, 13,000, 15,000 అట్లా సీనియర్ అసిస్టెంట్ సార్ నెంబర్ కి ఫోన్ పే ద్వారా ఫార్మాలిటీ కూడా పే చేసేసుకున్నారు. మేము వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు, వాళ్ళందరి ఫైల్స్ రాసుకోవాలి. మీకు సార్ వచ్చినప్పుడే అన్ని ఫైల్స్ చూపించుకోండి ఎట్లయితే. అలాగే చెప్పండి సార్. అర్థమైందా? ఓకే సార్. నేను చెప్పిన ఫైల్స్ అర్థమైనా ఇంకోసారి రిపీట్ చేయమంటారా? అర్థమైంది సార్. ఓకే, సార్ వచ్చినప్పుడు అన్ని ఫైల్స్ చూపించుకోండి అట్లయితే. అన్నీ అంటే లేదనుకుంటే చెప్పండి, సార్ రాకుండా మీకు ఏ ప్రాబ్లం లేకుండా మీ ఫైల్ కూడా అందరితో పాటు ఇక్కడే మేనేజ్ చేయించమంటే చేపిస్తారన్నమాట అందరితో పాటు. సరే సార్, అలాగే చేయించండి సార్. దాన్ని నేను చెప్పానండి మీకు. అదే చెప్పారు సార్. సార్ రాకుండా ఉండాలంటే మీరు కూడా అందరితో పాటు ఆయన వచ్చేలోపే సీనియర్ అసిస్టెంట్ సార్ నెంబర్కి నేను చెప్పిన ఫార్మాలిటీ ఏదైతే ఉందో అది పే చేసుకుంటానంటే పే చేసుకోండి. అలాగే సార్, చేస్తామండి. లేదు మీ ఫైల్స్ అన్ని పర్ఫెక్ట్, సార్ వచ్చినప్పుడే అన్ని చూపించుకుంటానంటే చూపించుకోండి. మీ ఫైల్స్ అన్ని కనుక పర్ఫెక్ట్ అనుకున్నట్లయితే మీరు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. 1 రూపీ, ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా సార్ వచ్చినప్పుడు నేను చెప్పిన ఫైల్స్ మొత్తం సబ్మిట్ చేసుకోండి. ఆయన అన్ని ఫైల్స్ వెరిఫికేషన్ చేస్తారు. ఫైల్స్ అన్ని కనుక పర్ఫెక్ట్ గా ఉన్నట్లయితే క్లియరెన్స్ నోటీస్ ఇస్తారు. వాళ్ళు ఉంటే చెప్పారు ఒక 5 లక్షలు 10 లక్షలు ఫైన్ నోటీస్ ఇస్తారు, అది పే చేసుకుంటే సరిపోతుంది. సరే సార్, మీరు చెప్పినట్టు చేద్దామండి. ఏం చేస్తారు? అదే మీరు సార్ రాకముందు అన్నారు కదా సార్. చెప్పానండి, సార్ రాకుండా ఉండాలంటే మీరు కూడా అందరితో పాటు ఆయన వచ్చేలోపే సీనియర్ అసిస్టెంట్ సార్ నెంబర్ కి నేను చెప్పిన ఫార్మాలిటీ ఏదైతే ఉందో అది పే చేసుకుంటానంటే పే చేసుకోండి. లేదనుకుంటే మాత్రం దయచేసి కాల్ కట్ చేసి ఫైల్ స్టడీ చేసుకోండి. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పించుకోకండి. లేదు సార్, మీరు ఎన్నడూ చేద్దాం సార్ అంటున్నాను. మీకు ఫోన్ పే ఉంది కదా? ఉంది సార్. మీ దగ్గర చెప్పిన ఫిగర్ బ్యాలెన్స్ ఉంది కదా? అవును సార్. అయితే మొబైల్లో ఫోన్ పే ఓపెన్ చేయండి, నేను సార్ నెంబర్ చెప్తాను, నేను ఫార్మాలిటీ పే చేసుకుంటే మీ వర్క్ కూడా స్టార్ట్ చేయిస్తాను ఇక్కడ నేను. అలాగే సార్. అలాగే సార్. అర్థమైందా? మీరు కూడా ఆ 11,000-12,000 నా ఒక్కడికేం కాదు, టోటల్లీ ఆఫీస్ స్టాఫ్ మొత్తానికి మీరు ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా మీ ఫైల్ మీద రాంగ్ ఇన్ఫర్మేషన్ కింద సిగ్నేచర్స్ చేస్తేనే అది రాంగ్ ఇన్ఫర్మేషన్ కింద పాస్ అవుతుంది అనమాట. అందులో ఏ ఒక్కరు సైన్ చేయకపోయినా కానీ మళ్ళీ ఐటీ సార్ క్వశ్చన్ చేస్తారు, ఏమైనా నువ్వు సైన్ చేయలేదు నీకు అబ్జెక్షనా అని. అందులో ఏ ఒక్క పర్సన్ అబ్జెక్షన్ పెట్టినా మీరు 12,000 కదా ల్యాక్స్ పే చేసుకున్నా కానీ మేమైతే ఏమి చేయలేము.
అలాగే మీ ఫైల్ మా దగ్గర ఉన్నంత వరకు మాత్రమే మేము చేయగలము. సరే అప్పుడే సార్. ఐటీ సార్ కూడా దాని మీద స్టాంప్ చేసి సిగ్నేచర్ చేసి దాన్ని సిస్టంలో కంప్యూటర్లో సేవ్ చేయని చెప్పి నాకు ఇస్తారనమాట. ఓకే సార్. అప్పుడు ఆఫ్టర్ 2029 2029 లేదా ఆఫ్టర్ 2031 వరకు కూడా ఎంతమంది ఐటీ సార్ ఎంతమంది ఇన్స్పెక్టర్స్ ట్రాన్స్ఫర్ అయినా మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది కూడా ఉండదు అనమాట ఫ్యూచర్లో. ఓకే సార్. సార్ అది తమరు మీకు ఇష్టమైతే తమరి పే పేరు సార్? చేసుకోండి, లేదనుకుంటే మాత్రం చెప్పారు కదా, దయచేసి మీరు ఇబ్బంది పడకుండా నన్ను కూడా ఇబ్బంది పెట్టకుండా ఫైల్స్ చూపించుకోండి. ఓకే టి సార్. సురేంద్ర నా పేరు, వార్డ్ 1 ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను. ఓకే సార్. ఇంకేమైనా కావాలా? ఫర్దర్ డీటెయిల్స్, ఐడి నెంబర్, బ్యాచ్ నెంబర్ ఏమైనా కావాలా మీకు? అంతే సార్. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే చెప్పండి. ఐడి నెంబర్, బ్యాచ్ నెంబర్ ఏం కావాలో చెప్తాను, మీకు ఇబ్బంది ఏం లేదు. మీరు అలాగే సార్, అలాగేనండి. ఓకేనా? ఓకే సార్. ఏం చేయమంటారు? మీకు మీతోనే మాట్లాడుతూ ఉన్నాను నేను. సార్ నేను మీకు 5 నిమిషాల్లో ఫోన్ చేస్తాను సార్. మీరు 5 seconds తర్వాత నాకు కాల్ బ్యాక్ చేస్తా, నేనైతే ఏం చేయలేను. ముందు ఫోన్ పెట్టేయండి. ఇంకా నేను మీకు ఐటీ సార్కి పాస్ చేసేస్తున్నాను. సార్ వచ్చినప్పుడు అన్ని ఫైల్స్ చూపించుకోండి. సరే సార్. అర్థమైందా? ఇంకా ఫోన్ పెట్టేసే, నువ్వు నాకు మళ్ళీ కాల్ బ్యాక్ చేయకు. నేను మీ ఫైల్ మీద రెడ్ మార్క్ పెట్టి పంపిస్తున్నాను. ఫోన్ పెట్టే, ఇంకా ఫోన్ పెట్టే నువ్వు. ఇంకా కింద మళ్ళీ చెప్పించుకుంటూనే ఉంటా.